15వ కీర్తన నుంచి మనం కొన్ని మాటలు నేర్చుకుందాం. దావీదు గారు దేవుని సన్నిధికి వచ్చి ఒక ప్రశ్నను వేస్తూ ఉన్నారు. ఆ ప్రశ్న ఏమిటంటే, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఈ ప్రశ్నను వేసిన దావీదు గారే చాలా చక్కగా సమాధానాన్ని చెప్తూ ఉన్నారు. ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో నివసించాలన్నా, ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో అతిథిగా ఉండాలన్నా, ఆ వ్యక్తి జీవితంలో ఒక 3 లక్షణాలు ఉండాలని ఆయన సమాధానాన్ని చెప్పారు. అది మనం 2వ వచనంలో చూస్తాం. అదేమిటంటే, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. చాలండి. దావీదు గారు దేవుని దగ్గరికి వచ్చి ఎందుకు ప్రశ్నిస్తూ ఉన్నారంటే, దేవుడు ఏదో ఆయన జీవితంలో ఆయనకి ఏదో అన్యాయం చేశారని కాదు, కానీ దేవుడిని ప్రశ్నించిన ప్రతిసారి కూడా దావీదు గారు ఎన్నో సమాధానాలు పొందుకున్నట్లుగా మనం చూసాం. అంతకుముందు కొన్ని కీర్తనలో, ఎంతకాలం నాకు దూరంగా ఉంటావు ప్రభువా, నన్ను ఎంతకాలం మర్చిపోతావు ప్రభువా అని ప్రశ్నించిన దావీదు గారే నిత్యము నన్ను మర్చిపోతావా అని ఆయనే సమాధానాన్ని చెప్పినట్లుగా, సమాధానాన్ని ఆయనకు గుర్తు చేసినట్లుగా మనం చూసాం. ఈ ప్రశ్న ఏదైతే ఉందో ఇది మనందరికీ కూడా అవసరమే. ఆనాడు ఆయన ప్రశ్నించిన ఈ ప్రశ్న ఈరోజు మనందరి జీవితాల్లో మనకు ఉపయోగపడేదే. ఎవరిలో అయితే ఈ 3 లక్షణాలు ఉంటాయో వారు మాత్రమే దేవుని సన్నిధిలో నివసించగలరు, దేవునిలో అతిథిగా ఉండగలరు అని ఆయన చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఎన్నోసార్లు మనము దేవుడు మనకి ఏమై ఉన్నారు అని ఆయన లక్షణాలను, ఆయన గుణగానాలను మనం చూస్తూ వచ్చాం. ఆయన న్యాయవంతుడుగా, ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడిగా, ఆయన రక్షకుడుగా, ఇలా ఎన్నోసార్లు చూస్తూ వచ్చాం. కానీ ఈ కీర్తనలో దావీదు గారు దేవునిని ఏమని మనకి పరిచయం చేస్తూ ఉన్నారంటే, దేవుడు స్థిరపరచువాడు. ఏ విధంగా ఆయన మనల్ని స్థిరపరుస్తారు అని ఒకవేళ మనమే దావీదు గారిని అడిగితే ఆయన ఏం చెప్తూ ఉంటారంటే, దేవుని సన్నిధిలో నివాసం మనం చేయాలన్నా, దేవునిలో మనం అతిథిగా జీవించాలన్నా మనము ఆయనలో స్థిరంగా ఉండాలి. అందుకే ఆయన మనల్ని స్థిరపరిచే దేవుడు, ఆయన మనల్ని స్థిరపరచువాడు. ఈ 3 లక్షణాలు కలిగిన వ్యక్తి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని 3వ వచనం నుంచి 5వ వచనం వరకు చెప్తూ వచ్చారు. దేవునిలో నివాసం చేయాలి అనుకునే వ్యక్తులు ఉండవలసిన లక్షణాలను గుర్తు చేస్తూ, ఆ వ్యక్తి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాలను దావీదు గారు చాలా చక్కగా ప్రస్తావిస్తూ వచ్చారు. ముందుగా మనం చూస్తే, ఎవరైతే యథార్థ ప్రవర్తన కలిగి జీవిస్తారో వారు మాత్రమే దేవుని సన్నిధిలో నివాసము చేయగలరని ఆయన చెప్తూ ఉన్నారు. అందుకనే మనం ఒక మాటను చూడొచ్చు, దేవుడు అందరినీ యథార్థవంతులుగా సృష్టించారు. అయితే మనుషులు వివిధ తంత్రాలు కల్పించుకొని ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు. యథార్థవంతుడైన దేవుడు ప్రతి ఒక్కరిని కూడా యథార్థవంతులుగా సృష్టించారు. ఈ విషయంలో మనుషులు ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. అయితే దేవుడు యోబు గారి గురించి ఒక మంచి సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నారు. అదేమిటంటే, యోబు అనే ఆయన భయభక్తులు కలిగిన వ్యక్తి, యథార్థవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు అని దేవుడు యోబు గారి గురించి ఇలా చెప్తూ వచ్చారు. యథార్థ ప్రవర్తన కలిగి జీవించిన వారే దేవుని సన్నిధిలో నివాసము చేయగలరు. దానికి ఒక మంచి ఉదాహరణగా మనకి యోబు గారు కనబడుతూ ఉన్నారు. ఆ తర్వాత ఏమిటంటే, నీతిని అనుసరించి బ్రతకాలి అని చెప్తూ ఉన్నారు. నోవాహు గారు కూడా నీతిని అనుసరించి బ్రతికిన వాడుగా, తన తరముల్లో నిందారహితుడిగా జీవించినట్లుగా దేవునితో నడిచిన వ్యక్తిగా మనకి నోవాహు గారు కనబడుతూ ఉన్నారు. అలానే మనము జక్కయ్య గారి జీవితాన్ని చూస్తే, ఒకప్పుడు అవినీతిగా జీవించిన వ్యక్తి, ధనవంతుడిగా ఉన్న వ్యక్తి, ఒక ట్యాక్స్ కలెక్టర్గా ఉన్న వ్యక్తి అవినీతితో జీవిస్తున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువారిని గురించిన కొన్ని విషయాలను విని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్పే మాట ఏమిటంటే, నా ఆస్తిని అమ్మి బీదలకు ఇస్తాను, అలానే ఎవరి దగ్గరైనా అన్యాయంగా దేనినైనా పుచ్చుకుంటే వారికి 4 అంతలు చెల్లిస్తానని ఒక వ్యక్తి ఈ మాటలు చెప్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో యథార్థ ప్రవర్తన కలిగి నేను జీవించాలి అని మనం అనుకున్నా,
దేవుని సన్నిధిలో నీతిగా నేను జీవించాలి అని మనం ఆలోచన చేసినా, యథార్థంగా మనం జీవించాలి అని అనుకున్నా, ఎప్పుడు ఈ మాటలు మనకు తెలుస్తాయో తెలుసా? దేవుని గురించిన అవగాహన మనలోనికి వచ్చినప్పుడు, దేవుడు ఇవి మనకి చెప్పారు అనే ఆలోచన మనలో ఉన్నప్పుడే, దేవుడే వీటన్నిటినీ కూడా చక్కగా ఆయన రాయించి పెట్టారు. ఇలా దేవుడు చెప్పినట్లుగా జీవించిన వ్యక్తులు వీరందరూ కూడా. అయితే యథార్థంగా నిజాన్ని పలికిన వ్యక్తులలో మనం దావీదు గారిని చూస్తే, తన జీవితంలో చేయకూడని ఒక దుష్కారమైన పని చేసి తన స్థితిని తాను తెలుసుకొని తన హృదయాన్ని దేవుడి దగ్గరికి వచ్చి ఒప్పుకుంటూ ఉన్నాడు దావీదు గారు. నేను ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించాను, నా హృదయాన్ని పరిశుద్ధపరచండి ప్రభువా, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించండి ప్రభువా అని తన హృదయ అంతరంగం నుంచి దావీదు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి వ్యక్తులు ప్రభువుకు కావాలి. అందుకనే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడెవడు అని ఒక ప్రశ్న ఇర్మీయా గ్రంథంలో మనం చూస్తాం. అందుకనే ఆయన మన హృదయాన్ని అడుగుతూ ఉన్నారు. ఇలాంటి ఆలోచన కలిగి దావీదు గారు చెప్తూ ఉన్న మాట ఏమిటంటే, అయ్యా నా అతిక్రమంలో నీ దగ్గర ఒప్పుకుంటూ ఉన్నాను, నా హృదయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించండి ప్రభువా అని హృదయపూర్వకంగా నిజాన్ని పలకడానికి ఇష్టపడ్డారు దావీదు గారు. ఇది చాలా గొప్ప విషయం. ఈ 3 లక్షణాలు ఏ వ్యక్తిలో అయితే ఉంటాయో ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో స్థిరముగా జీవించగలడు, చిరకాలము జీవించగలడు. అయితే ఈ 3 లక్షణాలు కలిగిన వ్యక్తిలో ఉండవలసిన విషయాలు మన కింద చూస్తాం. ఆ వ్యక్తి తోటి వ్యక్తులకు కీడు చేయాలని అనుకోడు, తోటి వ్యక్తుల మీద నిందలు వేయాలనుకోడు, తోటి వ్యక్తుల దగ్గర నుంచి లంచం పుచ్చుకోవాలనుకోడు, తోటి వ్యక్తుల దగ్గర నుంచి ఆయన లంచాన్ని ఆశించడు. ఎవరైతే ఇలా జీవిస్తారో వారిలోనే ఈ 3 లక్షణాలు ఉన్నాయని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ వ్యక్తి తోటి వ్యక్తులకు కీడు చేయడు. యోసేపు గారు ఇలా అంటారు తన సహోదరులతో, మీరైతే నాకు కీడు చేయాలని చూశారు, కానీ నేను మీకు కీడు చేయాలనుకోవట్లా, నేను నీకు మేలు చేయాలి అనుకుంటూ ఉన్నానని యోసేపు గారు చెప్తూ ఉన్నారు. తన అన్నయ్యలు అయితే ఆయనకు కీడు చేయాలనుకున్నారు, కీడు చేశారు. కానీ ఒక సందర్భంలో వాళ్ళ అన్నయ్యలో యోసేపు గారి దగ్గరికి వచ్చినప్పుడు, మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, కానీ నేను మీకు మేలు చేస్తూ ఉన్నాను. ఏ విషయంలో నేను మీకు మేలు చేస్తూ ఉన్నానంటే, ఆకలితో మీరు అలమటిస్తున్న సమయంలో దేవుడు మీకంటే ముందుగా నన్ను ఈ ప్రాంతానికి పంపించారు, ఈనాడు మిమ్మల్ని రక్షించడానికి నన్ను దేవుడు ఇక్కడికి పంపించారని యోసేపు గారు చెప్తూ ఉన్నారు. మీకు కీడు చేసే సమయం ఇప్పుడు వచ్చింది అని నేను భావించట్లా, చేయాలనుకుంటే మిమ్మల్ని చంపే అవకాశం కూడా నాలో ఉంది, కానీ నేను అలా చేయట్లా. దేవుడు పొరుగు వారికి ఎప్పుడు కూడా మేలే చేయమని చెప్పారు, కీడు చేసిన వారికి కూడా మేలు చేయమని చెప్పారు అని ఇలాంటి వ్యక్తుల జీవితాన్ని మనం చూసినప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎన్నోసార్లు యోసేపు గారి జీవితంలో తోటి వ్యక్తులు ఆయనకు కీడు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా శిష్యులతో చెప్తున్న మాట, శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించిన వారి కోసం కూడా మీరు ప్రార్థన చేయండి, ద్వేషించే వారి కోసం మీరు మేలు చేయండి, మీరు మిమ్మల్ని బాధించే వారి కోసం ప్రార్థన చేయండి అని చెప్పిన సందర్భాలు. అన్నయ్యలతో యేసేపు గారు చెప్తున్న మాట, మీరు నాకు కీడు చేయాలని చూశారు, కానీ దేవుడు మీకు మేలు చేయడానికే ఆయన నన్ను మీకంటే ముందుగా ఇక్కడికి పంపించారని చెప్తూ ఉన్నారు. ఇలా తోటి వ్యక్తులకు కీడు చేయాలి అని చూసిన వ్యక్తులు బైబిల్లో కొంతమంది ఉన్నప్పటికీ కూడా, కీడు చేసిన వారికి కూడా మేలు చేసిన వ్యక్తులు కూడా బైబిల్లో ఉన్నారు. ఇలాంటి జీవితాలు మనం చూసినప్పుడు మనం అనుకోవాలి, నాకు కీడు చేసిన వారికి కూడా నేను మేలు చేయాలి అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా కొంతమంది వ్యక్తుల జీవితాన్ని చూసినప్పుడు, ఒక వ్యక్తి మంచిగా దేవుని కోసం బ్రతుకుతూ ఉన్నందుకు నిందలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. యోసేపు గారు దేవుని కోసం బ్రతుకుతున్న సమయంలో ఆయన మీద నిందలు వేసిన వారు కూడా లేకపోలేదు. పోతీఫరు భార్య ఆయన మీద ఎన్నో నిందలు వేసినప్పటికీ కూడా, ఆయనను జైల్లో పెట్టించినప్పటికీ కూడా యోసేపు గారు దేవుని కోసం నమ్మకంగా జీవించారు, దేవుడు ఆయన విడిపించారు. ఎప్పుడో తెలుసా, నేను దేవుని సన్నిధిలో యథార్థంగా జీవించాలి, నీతిని అనుసరించి బ్రతకాలి, హృదయపూర్వకంగా నిజాన్ని మాత్రమే పలకాలి అనుకున్న వ్యక్తి ఈ యొక్క యోసేపు గారు. ఏ వ్యక్తి అయితే ఈ 3 లక్షణాలు కలిగి ఉంటాడో ఆ వ్యక్తే ఇలా జీవించడానికి ఇష్టపడతాడు.
అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఆయన్ని విడిచిపెట్టకుండా చెరసాలలో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆయనకు తోడై ఉండి చెరసాల నుంచి బయటకు విడిపించారు. ఎప్పుడంటే యథార్థంగా జీవించినప్పుడే, నీతిగా జీవించినప్పుడే. తప్పు చేసే అవకాశం ఆయన జీవితంలోనికి వచ్చింది, కానీ నేను ఇంతటి దుష్కారమైన పని చేసి దేవునికి విరోధంగా ఎలా పాపం చేస్తాను అనే ఒక ప్రశ్న వేసుకొని ఆ పాపం నుంచి దూరంగా పారిపోయిన కారణాన్ని బట్టి నిందలు ఆయన జీవితంలో వచ్చినాయి. కానీ ఆ నిందలు ఆయన జీవితంలో వచ్చినప్పటికీ కూడా దేవుడు ఆయన విడిపించారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మాత్రమే ఆయనలో సంపూర్ణంగా జీవించగలం. కొంతమంది వ్యక్తులు లంచాన్ని పుచ్చుకొని వారి యొక్క జీవితాలను పాడు చేసుకునే వారు కూడా లేకపోలేదు. సమూయేలు గారు దేవునికి అనుకూలంగా బ్రతికారు. ఒక ప్రవక్తగా, న్యాయాధిపతిగా మంచి జీవితాన్ని జీవించారు. ఆయన వృద్ధుడైనప్పుడు, ఆయన వయస్సు ఎక్కువగా ఉన్నప్పుడు ఆయన కుమారులు న్యాయాధిపతులుగా వ్యవహరించిన సమయంలో ధనాపేక్షను ఆశించి లంచాన్ని పుచ్చుకొని దేవునికి దూరం అయిపోయిన వ్యక్తులుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు సమూయేలు దగ్గరికి వచ్చి, అయ్యా, నీవు నీతిగా జీవించినట్లు నీ కుమారులు జీవించట్లేదు అని కొంతమంది ప్రజలు సమూయేలు దగ్గరికి వచ్చి ఇలా చెప్తూ ఉన్నారు. ఒక వ్యక్తి లంచాన్ని ఎప్పుడు ఆశిస్తాడు అని మనం ఆలోచన చేస్తే, ధనాన్ని ఆపేక్షించినప్పుడే, ధనమే నా జీవితానికి ఆధారము అనుకున్నప్పుడే, ధనమే నా జీవితంలో సంతృప్తిని ఇవ్వగలదు అని అనుకున్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తి ధనాపేక్ష కలిగి లంచాన్ని పుచ్చుకోవడానికి ఇష్టపడతాడు. లంచాన్ని పుచ్చుకొని న్యాయాధిపతి స్థానాన్ని కోల్పోయిన వ్యక్తులుగా సమూయేలు గారి ఇద్దరు కుమారులు మనకు కనబడుతూ ఉన్నారు. మరికొన్ని విషయాలు చూస్తే, కొంతమంది ప్రజలకు వడ్డీలకు ధనాన్ని ఇచ్చి, వడ్డీలకు వారి యొక్క ధాన్యాన్ని వారికి ఇచ్చి వారు కూడా వారి జీవితాలను నాశనం చేసుకున్నారు. యూదులు అనబడిన ప్రజలకు కొంతమంది అధికారులు ధాన్యాన్ని ఆహారముగా ఇచ్చారు, ధనాన్ని ఇచ్చారు. వీరు ధనాన్ని ఎలా తీసుకున్నారంటే, వారి భూములను, వారి యొక్క ద్రాక్ష తోటలను తాకట్టు పెట్టి ధనాన్ని తీసుకున్నారు, ధాన్యాన్ని తీసుకున్నారు. ఒక సమయం వచ్చేసరికి మా యొక్క ధనాన్ని మాకు ఇచ్చేయండి అన్నప్పుడు ఈ మాటలు, ఈ ఫిర్యాదును నెహెమ్యా గారికి చెప్తే ఆయన కోపడ్డారు. అధికారుల దగ్గరికి వెళ్ళి, ప్రధానుల దగ్గరికి వెళ్ళి, మీరు చేసే పనేంటి? మన ప్రజలను అలా హింసించడానికి మీకు ఈ హక్కు ఎవరిచ్చారు? వారు పన్ను చెల్లించడానికి వారు మీకు తాకట్టు పెట్టారు, వారి యొక్క భూములను. వారు తినడానికి ధాన్యాన్ని మీ దగ్గర నుంచి తీసుకున్నారు. అయితే ఈ పని ఏమాత్రము దేవునికి అనుకూలమైంది కాదని నెహెమ్యా గారు అక్కడున్న అధికారుల మీద, అక్కడున్న ప్రధానుల మీద కోపడినప్పుడు వారు కూడా నెహెమ్యా గారి మాటలు విని ఇచ్చిన డబ్బును మరలా తీసుకోకుండా ఉన్నారు. ఒక వ్యక్తికి సహాయం చేయడంలో ఏమాత్రము తప్పులేదు, కానీ ఆ వ్యక్తి దగ్గర నుంచి ఇబ్బందికరంగా ఇలా ధనాన్ని తీసుకోవడం చాలా తప్పు అని మనకి దేవుని లేఖనాలు చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాయి. ఇలాంటి లక్షణాలు, ఇలాంటి చెడు లక్షణాలు కలిగిన వ్యక్తులు దేవుని లక్షణాలు ఉన్న వ్యక్తులు కాదు. అనగా ఒక వ్యక్తికి కీడు చేయాలి, ఒక వ్యక్తిని నిందించాలి, ఒక వ్యక్తి దగ్గర లంచం పుచ్చుకోవాలి, ఒక వ్యక్తి దగ్గర డబ్బును ఇచ్చి వడ్డీ తీసుకోవాలి అనుకున్న వ్యక్తులు దేవుని లక్షణాలు కలిగిన వ్యక్తులు కాదు. అందుకనే ఆయన దావీదు గారు చాలా మంచిగా ఈ విషయాలను ప్రస్తావిస్తున్నారు. మరొక ఉదాహరణ ఏమిటంటే, సౌలు గారు దావీదు గారికి కీడు చేయాలని చూశారు. దావీదు గారు దినదినము అభివృద్ధి చెందుతున్న క్రమంలో దావీదు గారిని ఎలా అయినా చంపాలని సౌలు గారు ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తే, ఒకానొక రోజున దావీదు గారికి సౌలు కనబడ్డాడు. అప్పుడు దావీదు గారు అనే మాట ఏంటి తెలుసా? కొంతమంది ప్రజలు వచ్చి, ఇదే మంచి సమయము సౌలు గారిని చంపు అని అంటే, లేదు, నీ యందు నేను కనికరపడి నిన్ను విడిచిపెడుతూ ఉన్నాను, దేవుని చేత అభిషేకం పొందుకున్న వ్యక్తివి నీవు అని దావీదు గారు ఇలా చెప్తూ వచ్చారు. అంటే నీవైతే నాకు కీడు చేయాలని చూసావు, కానీ నేను నీకు మేలే చేస్తూ ఉన్నానని దావీదు గారు చెప్తూ ఉన్నారు. నీ విషయంలో నేను ఏమాత్రము తప్పు చేయట్లేదు, నీ విషయంలో ఏమాత్రము నేను పాపం చేయలేదు, దేవుడే నీకు నాకు న్యాయం తీర్చాలని దావీదు గారు చెప్తూ ఉన్నారు. చంపాలంటే ఆయనకి ఇది పెద్ద సమస్య కాదు. జనులు చెప్తూ ఉన్నారు, సౌలును నీ చేతికి దేవుడు అప్పగించారు, చంపే. వద్దొద్దు, దేవుని చేత అభిషేకం పొందిన వ్యక్తిని నేనేమాత్రమో చంపకూడదు. అతను ఎంత దుర్మార్గమైన వ్యక్తి అయినప్పటికీ కూడా దేవుని చేత అభిషేకం పొందుకున్న వ్యక్తి సౌలు గారు అని దావీదు గారు చెప్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్పానో తెలుసా? కీడు చేసిన వ్యక్తికి కీడు చేయాలని దావీదు గారు అనుకోలా, నేను మేలే చేస్తాను అని దావీదు గారు చెప్తూ ఉన్నారు. ఇలా యోసేపు గారు కూడా ఇదే చెప్తూ ఉన్నారు.
ఇలాంటి విషయాలను మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని స్థిరపరిచే దేవుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 విషయాల్లో కూడా దేవుడు మనల్ని స్థిరపరుస్తారు. ఎప్పుడో తెలుసా? ఆయన సన్నిధిలో నివాసము చేయాలి అనే ఆలోచన మనలో ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో నేను అతిథిగా జీవించాలి అనే ఆశ మనలో ఉన్నప్పుడు ఆయన మనల్ని స్థిరపరుస్తారు. ఆనాడు కీడు చెయ్యాలని చూసిన యోసేపు సహోదరుల్ని యోసేపు గారు కీడు చేయకుండా మేలు చేసే విషయంలో దేవుడు యోసేపు గారిని స్థిరపరిచారు. అలానే దావీదు గారు తన యొక్క ప్రజలకు లేదా సౌలు గారికి మేలు చేయాలని చూశారు, సౌలు అయితే కీడు చేయాలని చూశారు. ఆ విషయంలో దేవుడు దావీదు గారిని స్థిరపరిచారు. అలానే నెహెమ్యా గారి జీవితాన్ని చూస్తే ఆయన కూడా అధికారుల దగ్గరికి వచ్చి దేవుని మాటలను తెలియజేసినప్పుడు దేవుడు నెహెమ్యా గారును ఆయన మాటలను స్థిరపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనము ఆరాధించే దేవుడు ఎలాంటి దేవుడు అంటే స్థిరపరిచే దేవుడు. ఎక్కడ ఆయన మనల్ని స్థిరపరుస్తూ ఉంటారంటే ఆయన సన్నిధిలో. ఈ 3 లక్షణాలు కలిగి మనము ఆయన సన్నిధిలో స్థిరంగా జీవించాలనే ఆశ మనలో ఉంటే ఖచ్చితంగా ఆయన మనం స్థిరపరుస్తారు. ఎంతో మందిని స్థిరపరిచిన కారణాన్ని బట్టి యోసేపు గారు ఉన్నతమైన స్థాయికి వెళ్ళారు, నెహెమ్యా గారు ఉన్నతమైన స్థాయికి వెళ్ళారు, దావీదు గారు ఉన్నతమైన స్థాయికి వెళ్ళారు. జక్కయ్య గారి జీవితాన్ని కూడా మనం చూస్తే అవినీతిగా జీవించిన జక్కయ్య గారు నీతిగా జీవించడానికి దేవుడు సహాయం చేశారు. ఎప్పుడంటే దేవుడు నన్ను స్థిరపరచగలడు అనే ఆలోచన వారికి కలిగి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వారిని స్థిరపరిచారు. ఇలాంటి స్థిరపరిచే దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనం ఆయన ఆరాధన చేయాలి. ఎప్పుడూ కూడా మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులను ప్రార్థన అవసరత అడిగినప్పుడు నా కోసం మాత్రమే ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉన్నామా, లేదా వ్యక్తిగతంగా మన జీవితంలో దేవుడు ఏమై ఉన్నారు అనే దాన్ని బట్టి ఎప్పుడైనా మనం ఆరాధన చేసామా? మనం చేసే ప్రతి ప్రార్థనలో కూడా దేవుని లక్షణాలను గుర్తుపెట్టుకుంటూ మనం ఆయన ఆరాధన చేయాలి. ఉదాహరణకు దేవుడు మనల్ని పోషించే దేవుడిగా ఉన్నారు, మనల్ని ప్రేమిస్తున్న దేవుడిగా ఉన్నారు, మనకు న్యాయము తీరుస్తున్న దేవుడిగా ఉన్నారు. వీటిని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు మన జీవితంలో చేసిన మేలులను బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. అలానే మన స్థితిని మనం దేవుని దగ్గర ఒప్పుకోవాలి. అయ్యా నా స్థితి ఇది, నేను మీకు విరోధంగా జీవిస్తూ ఉన్నానని మన స్థితిని ఆయన దగ్గర ఒప్పుకోవాలి. అలానే చివరిగా అయ్యా నాకు పాలన అవసరం ఉంది, నా యొక్క అవసరతలు చాలా ఉన్నాయి, వాటి నుంచి నాకు సహాయం చేయండి ప్రభువా, నా అవసరతలు తీర్చండి ప్రభు అని ఇలాంటి ప్రార్థన మనం చేయాలి. ప్రార్థన అనగానే కొంతమంది వారికి కావలసిన వాటిని మాత్రమే అడుగుతారు, కానీ దేవుని యొక్క గుణగానాలను గుర్తుపెట్టుకోరు, దేవుడు చేసిన మేలులను గుర్తుపెట్టుకోరు, దేవుని దగ్గర వారి జీవితాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడరు. కానీ దేవుడు మా అవసరతలు తీర్చాలి. ఇలాంటి ప్రార్థన దేవుడు మన దగ్గర నుంచి ఆశించట్లా. ఇలాంటి ప్రార్థన దేవునికి అనుకూలమైనది కాదు. దేవునికి ప్రార్థన చేసే మనము ఈ 4 విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధన చేయాలి, మన స్థితిని ఒప్పుకోవాలి, మనకు ఉన్న అవసరతలను బట్టి ఆయనకు ప్రార్థన చేయాలి. ఇలాంటి అనుభవంలో ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు, ఆశిస్తూ ఉన్నారు. కాబట్టి ఒక మాటను మనం గుర్తుపెట్టుకొని ఈ మాటను బట్టి మనం ఆరాధన చేయాలి. దేవుడు స్థిరపరచువాడు. ఆనాడు దేవుడు ఎంతో మందిని స్థిరపరిచారు, ఈనాడు నన్ను కూడా స్థిరపరచగలరు. ఎప్పుడో తెలుసా? నేను ఆయన సన్నిధిలో జీవిస్తాను అనే ఆలోచన మీలోనికి వచ్చినప్పుడు, నేను ఆయన సన్నిధిలో చిరకాలము ఉండాలని ఆశ మనలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ఖచ్చితంగా స్థిరపరుస్తారు, మనం బలపరుస్తారు. మనము ఆయన సన్నిధిలో జీవించడానికి గొప్ప అవకాశంగా భావించాలి. అలాంటి ఆలోచనలు కలిగి అలాంటి వివేకమైన మనసుతో మనము దేవుణ్ణి అడగడానికి ప్రయత్నం చేయాలి. అలా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. దేవుడు నన్ను స్థిరపరచగలరు, దేవుడు నన్ను స్థిరపడే వ్యక్తిగా చేయగలరు అని మనం గుర్తుపెట్టుకుందాం.